బాహుబలి. దేవుడి మొదలు ఒక రూపం బెదిరింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. అప్పట్లో ఒక మామూలు హీరో ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వాళ్ళతో పోల్చుకోలేని రేంజ్కి ఎదిగిన మన తెలుగువాడు, మన హీరో ఇంత పెద్దవాడు అవడం చాలా గర్వించదగ్గ విషయం. తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఏ ఆడిటోరియస్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరూ హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్కి అసలు ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. ఒక ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఒక అతను మన జీవితంలో ఉంటే ఇంక మనకేం అవసరం. అంత మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ లేపుతాడు తను ఒక్కడే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్. తన ఫ్రెండ్స్ కి వచ్చే వాల్యూ. ఇక ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ ని డార్లింగ్ 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 అని పిలుస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. డార్లింగ్ ప్రభాస్, ఐ ఓట్ డార్లింగ్. నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ. గురువుని మించిన శిష్యుడు అంటారు, తండ్రిని మించిన కొడుకు అంటారు. అలాగా ఇప్పుడు నేను కర్ణాటక, తమిళనాడు, కొంచెం మలయాళం, ఈ సౌత్ ఇండియాకే నేను పరిమితమయ్యాను. కానీ ఈరోజు ప్రభాస్ దేశం అంతా కూడా, ఇతర దేశాల్లో కూడా, జపాన్, చైనాలో కూడా అది హీరోగా ఉన్నారంటే, అందరూ మెచ్చుకుంటున్నారంటే, అక్కడ అంత అభిమానిస్తున్నారంటే ఆనందించే వాళ్ళు నెంబర్ 1. అదే ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమందిని ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టింది. That's why a film like Bahubali showed us this, that power is there, that star. Prabhas today is a Prabhas star hai ya nahi hai? Massive love for him. There's incredible love. ఈ సినిమాలో నేను మహానుభావుడు అయితే రియల్ లైఫ్ లో మహానుభావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమని చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మన ప్రేమించే వాళ్ళు మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకి ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి, ఆఫీస్కి పిలిచి, ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. సచ్ డార్లింగ్. అంటే చిన్న విషయాలు. ఒకరోజు ఏదో వేసుకుని వచ్చాడు, నల్లగా ఏదో, ఇట్ వాజంట్ కుర్తా, ఇట్ వాజంట్ టీ షర్ట్, సంథింగ్ వెరీ ఫంకీ. నేను వేసుకుంటే అంత బాగుండదు అనుకున్నాను. అలా అన్న, క్యాజువల్గా అన్న, చాలా బాగుంటుంది, వెరీ స్మార్ట్ వాట్ యు వేర్. అండ్ ఈవినింగ్ ఆర్ ద నెక్స్ట్ డే సేమ్ సిమిలర్ ఒక టీ షర్ట్ లాంటిది సిమిలర్ వాజ్ ఇన్ మై కెమెరా. సార్కి ఇచ్చేసిన సచ్ ఎ జనరస్, సచ్ ఎ వార్మ్ మ్యాన్. ఫస్ట్ డే నేను ఫుడ్ లంచ్ అప్పుడు
అన్నాను సార్, ఐ క్రేవ్ ఫర్ హోమ్ ఫుడ్. నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో అమ్మగారు, వదిన గారు, వైఫ్ అందరూ వండుకుంటారు నా కోసం. ఐ లవ్ టు కుక్, ఐ లవ్ టు ఈట్. దాని తర్వాత ఒక 50-60 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చేది. నాకు ఫుడ్ వచ్చేది బాగుంది, కానీ ఒక క్యారేజ్ వచ్చేది, అది ఒక 10 మందికి సరిపోయేంత ఫుడ్ పంపించేవాళ్ళు. ఇంట్లో ఫుడ్ ఉంది అంటే ఐ కెనాట్ టెల్ యూ దాని టేస్టింగ్ ఉంటుంది. ఈజ్ సచ్ అ బాంబ్ గై, సో ఈజ్ సచ్ అ డార్లింగ్. సో నేను ఎప్పుడు ఆయన అంటే యూనివర్సల్ డార్లింగ్ అనమాట. వెరీ వార్మ్ గై. సో చాలా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్ అండ్ సో హార్డ్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ సూపర్ స్టార్. ఎంత హార్డ్ వర్కింగ్ అంటే యూ టు సీ హిమ్ వర్కింగ్ టు బిలీవ్ ఇట్. He is very cooperative, very professional, very good at what he does. He's so focused, he's so committed and so dedicated to his work that it's actually very encouraging for the co-artists to be working with him. And more than that, he's just a very nice human being. He is very friendly, and he's somebody who is going to be there for you no matter what. Everybody is a follower. Ladies lo that is the sort of following he has. Pellalo that is the sort of following he has. Anduke Prabhas is a star. No. That's why people are able to relate to him. Therefore he is their darling. I wouldn't say he is a star. He is their darling. తెలియని వాళ్ళకి, బయట వాళ్ళకి ప్రభాస్ లో చూస్తుంటే ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపిస్తాడు. కానీ మాలాంటి వాళ్ళకి, బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి, హీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మనిషిగా హిస్ సోల్ ఈజ్ సో క్లీన్, హీస్ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. హీస్ అ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. హీస్ అ బండిల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. హీస్ అలానే సినిమాలకు వస్తే హీస్ లైక్ ఎ రాకెట్. అంటే స్కై ఈజ్ ద లిమిట్ విత్ హిమ్. ఆల్ దట్ హీ నీడ్స్ ఇస్ ఎ స్పార్క్. చిన్న మంట అలాగానే పెడితే నక్షత్రాల్లోకి దూసుకెళ్ళిపోతాడు. అండ్ దట్ స్పార్క్ ఐ థింక్ ఈజ్ సుజీత్. I'm really happy to be a part of Saho as well, because acting with Prabhas is one super experience, and he's a wonderful person. నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి, బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ హిమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హిమ్. He inspires me because whatever be the shot, however difficult be the act, always with a smile over the passion where the 30th take in the utmost passion, and his innocence, his childlike nature makes, I think, Bahubali such a special and such a likable character. Prabhas, you are the darling of Indian cinema. ప్రభాస్తో పనిచేయడం చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. హీఈస్ అ రియల్ లైఫ్ డార్లింగ్. చాలా మంచి ఫ్రెండ్, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, కష్టపడి పని చేశారు. అండ్ ఈ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ హిమ్. నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిసాను. ఈజ్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. చాలా ఫ్రెండ్లీగా, జోవియల్, అందరితో బాగా కలిసి కలివిడిగా మాట్లాడుకుంటాను. సో ఐ సీన్ దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్. యూ కెన్ సీ ద హంబుల్నెస్. సో అది దట్ యాక్చువల్లీ మూవ్ మీ. లైక్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా అలాగే ఉన్నాడు మనిషి. సినిమాకు ముందర ఒకలాగా, సినిమా తర్వాత ఒకలాగా బిహేవియర్ లేదు. ఫీల్ సో నైస్, సో హంబుల్. అలాగే జోకులు వేస్తా, డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ మాట్లాడతాడు. సో దట్ షోస్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి. మనం షుడ్ బి కింగ్ ఆఫ్ హార్ట్స్ ఎందుకు అనిపించింది. वो उनके साथ ही थे, तो कबीर सिंह के ट्रेलर की बात चल रही थी, तो he called and wanted to speak to me, and he was very, very kind. I was very overwhelmed to Prabhas, and he was very kind. Actually, he wanted to speak to me, and he was very, very kind. I was very overwhelmed because he is such a big star, and he is Mahendra Bahubali for us forever and always. So it was really cool to hear such nice words. Hello. Prabhas is a sweetheart. ఎప్పుడు ఫోన్ చేసినా 100% రిటర్న్ చేస్తాడు వాళ్ళు మిస్ అయితే. అండ్ చాలా ఆప్యాయంగా మాట్లాడు. అండ్ అందరితో అట్టగా ఉంటాడు తనకి నచ్చిన వాళ్ళు. ఐ వాజ్ పర్సనలీ వెరీ 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 హ్యాపీ ఫర్ ప్రభాస్. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా హీ డిజర్వ్స్ ఆల్ దట్. ఎందుకంటే ఒక హీరో, ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 yearsలో 1.5 year వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా 3.5 years
దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోవటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి తను చేసిన సాక్రిఫైస్కి తన మేడం పుసట్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ అవున్స్ ఆఫ్ ఇట్. అలాంటి ప్రభాస్కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మా లవ్ యూ.